హలో గాయ్స్, మీ పిల్లలు టైం నేర్చుకోనికి ఇబ్బంది పడుతున్నారా? అయితే చాలా ఈజీగా ఇలా పడేసే కార్డ్బోర్డ్తోనే ఒక డిఐవై చేశా. చాలా క్యూట్గా ఉంటుందండి. ఈ వీడియోలో చూసేయండి. ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఒక పెద్ద సర్కిల్ ఒకటి, కొన్ని చిన్న చిన్న సర్కిల్స్ ఒకటి తీసుకున్నా కట్ చేసి. ఇలాంటి వాటిలోని మా బాబుని కూడా పార్టిసిపేట్ చేస్తాను. పిల్లలతో చాలా ఈజీగా చేసి వచ్చింది. వాళ్ళు కూడా టైం చాలా ఈజీగా కూడా నేర్చుకుంటారు. ఈ కాలంలో అందరూ కూడా మొబైల్ చూసే చెప్తున్నారు, కానీ ఎవరూ కూడా గడియారం అనేదే చూడట్లేదు. కానీ ఇలాంటివి చూడడం వల్ల పిల్లలకి ఈజీగా టైం అనేది వచ్చేస్తుంది కదండి. ఒక పెద్ద సర్కిల్ తీసుకున్నా, అందులో ఒక చిన్న సర్కిల్ తీసుకొని నోస్ కింద డబల్ టేప్ పెట్టి అంటించా. అలాగే ఇంకొక సర్కిల్ తీసుకొని హాఫ్ చేస్తే ఇయర్స్ కింద అయిపోతాయి అన్నమాట. రెండు డబల్ టేప్ పెట్టి అంటించా. కొంచెం క్యూట్గా ఉంటుందని నోస్కి బ్లాక్ కలర్ వేసా, అలాగే ఇయర్స్కి రెడ్ కలర్ వేసా, ఫేస్కి ఆరెంజ్ కలర్ వేసా. ఇలా టెడ్డీ బేర్ షేప్లో వేయడం వల్ల పిల్లలకి ఇంకొంచెం అట్రాక్షన్గా కనిపిస్తుంది, ఈజీగా కూడా నేర్చుకుంటారని. మన నచ్చిన షేప్లో ఏవైనా సరే ఇలాగ తీసుకుని చేసుకోవచ్చు. అలాగే ఫేస్కి అనేది క్లాక్ టైం అనేది రాశాను. అది కూడా మా బాబు చేతే రాయిపించాను, ఎందుకంటే వాడికే కదా టైం తెలియాలి, అందుకని. అలాగే ఇంకొన్ని సర్కిల్స్ తీసుకొని వాటికి బ్లూ కలర్ అనేది వేశాను, అట్రాక్షన్గా బాగుంటుందని. అయితే వాటికి స్టిక్గా అంటించడానికి నేను ఎలాంటి స్టిక్స్ అనేది కొనుక్కోలేదు, ఓన్లీ ఇంట్లో ఉన్న స్టిక్స్తో వాడదామని. లాస్ట్ ఇయర్ మన దీపావళి క్రాకర్స్ ఉంటాయి కదండి, అవి క్లీన్ చేసే అవి స్టిక్ కింద వాడనమాట. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, పిల్లలు ఎలా వాడినా సరే ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు. అలాగే దీనికి వాడిన గ్లూ కూడా 700B అనే గ్లూ వాడాను. వీటికి కొంచెం అట్రాక్షన్గా ఉండాలని గ్రీన్ కలర్ వేసాను, అలాగే కొంచెం షైనర్ వేసాను, చూడడానికి కూడా బాగుండాలి కదా అని. వీటిని వెంటనే అంటించి కానీ మంచిగా గ్లూతోని స్టిక్కీగా బాగా అంటుకున్నాయి కూడా. వీటిని బాగా సర్కిల్లోని ఎలా అంటించానంటే రౌండ్గా అన్నీ కూడా ఫిక్స్ చేసి అంటించాను. అలాగే దాని వెనకను కూడా ఇంకొక కార్డ్బోర్డ్ కట్ చేసి అంటించాను. కొంచెం నీట్గా ఉండాలి కదా, పిల్లలకు కూడా నచ్చేటట్టు ఉండాలి కదా, అందుకే బ్యాక్ సైడ్ కూడా మొత్తం అన్నిటికీ కూడా సర్కిల్స్ అనేది అంటించాను. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది, అలాగే కొంచెం బరువుగా ఉంది, చూడడానికి కూడా మంచి అట్రాక్షన్గా కూడా ఉంది. పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి ఇలాంటివి. మరి ఇలాంటి వాటిలో మా బాబు లేకపోతే ఎలా, అందుకనే మా బాబు ఏం చేశాడంటే ఇంకొంచెం కలర్ డార్క్ అయితే బాగుంటుంది కదా మమ్మీ అని చెప్పి కొంచెం కలర్ అనేది వేసి తను కూడా కలర్ అనేది కొంచెం డార్క్ చేశాడనమాట. అలాగే నిమిషాలు ఉంటాయి కదండి, 5 minutes, 10 minutes, 20 minutes, ఇలాగ మా బాబు చేతే ఆ నెంబర్లు అవన్నీ ఇచ్చానమాట. తనకే కదండి తెలియాలి మెయిన్ టైం నేర్చుకోవడం. అలాగనంటే చూసారా ఎట్లా నవ్వుతున్నాడో, సాధించాను మమ్మీ అని. ఇంత కష్టపడి నేర్పించా కూడా మా బాబు ఇప్పటికీ మొబైల్ చూసే చెప్తాడు టైం. అదేంటో తనకు వాచ్ కూడా కొనేసి ఇచ్చాను, ఇలాగైనా నేర్చుకుంటాడని, అయినా సరే మొబైల్ చూసే చెప్తున్నాడు. ఈ కాలం పిల్లలే ఇంత, మీ పిల్లలు ఇంతేనా? కామెంట్ చేసి చెప్పియండి. అలాగే మనకు పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు చేయడం కోసం చిన్న ట్యూబ్ స్టిక్స్ ఉంటాయి కదండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా తీసి ఇలా పెట్టా. ఇంకొక సెకండ్స్ ముళ్ళు కూడా పెడదాం అనుకున్నాను, కాకపోతే పిల్లలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని ఇలా చేశాను. ఎలా ఉంది నా డిఐవై? మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.